వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు. నేడు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని షాపూర్, తీగరాజుపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్తో కలిసి ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు ప్రజాపాలనని అందిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ రైతులు ధాన్యంను తాలువేరు చేసి కొనుగోలు సెంటర్కు తరలించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రభుత్వ నియమాలను పాటించి అమలు చేయాలని అన్నారు. ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సంపత్, సిఇఓ, స్థానిక ఎంపీడీఓ, ఏఓ, పంచాయతీ కార్యదర్శులు, రైతు సేవ సహకార సంఘం డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ద్వారానే వ్యవసాయం చేయించి వాళ్ళకే సూచనలు ఇచ్చి వాళ్ళ అనుభవంతో ఇతర రైతులకు కూడా ముందుకొచ్చే విధంగా కూడా వ్యవహారం చేయబోతున్నాం. ఎందుకంటే మారకుండా మా అయ్య అట్లనే ఉన్నాడు, మా తాత అట్లనే ఉన్నాడు, నేను అట్లనే ఉంటే మాత్రం అంటే రేపు మన పిల్లల భవిష్యత్తును మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం, రాబోయే తరాలు కూడా నాశనం చేసినప్పుడు అవుతాం. ఇవాళ మనం చూస్తున్నాం, చాలా మంది వ్యవసాయం మీద బతకలేకపోతున్నామని పట్టణాలకు వస్తున్నారు. పట్టణాలకు వచ్చి వాళ్ళు చూస్తే గోసా వీడికి వస్తేనే ఏం సార్ బాగున్నావా సార్, నమస్తే సార్ అంటాను. ఆడికి పోతేనేమో సల్యూట్ కొట్టి సార్ రండి సార్ అని చెప్పులు చీపర్లు మేసే పరిస్థితి ఆడొస్తుంది. అంటే ఒక రైతు దీనస్థితి గ్రామంలో ఉంటేనేమో హుందాగా ఉంటున్నారు. పట్టణం పోయి వాచ్మెన్ డ్యూటో, లేకుంటే బట్టలు ఉతికే డ్యూటో, లేకుంటే బోర్లు కార్యక్రమాలు చేస్తున్నారు. ఊళ్ళోకి వస్తే మాత్రం నేను పంటలలో మంచి ఉద్యోగం చేస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా పట్టణాలు చూస్తే పరిస్థితి అది ఉన్నది. కనుక ఇవాళ మనం ఆలోచించాలి. రైతు గతంలో చాలా గర్వంగా తలెత్తుకొని తిరిగి బతికాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు తలెత్తుకొని తిరిగే విధంగా, గర్వంగా మీరు నేను రైతును అని చెప్పుకునే విధంగా, రైతు కొడుకు అని అంటే పిల్లని కూడా ఇచ్చే విధంగా ఉండాలి. ఇవాళ రైతు అంటే మీ వాడే ఉద్యోగం ఉంటేనేమో మీద పడేస్తాను, వ్యవసాయం చేస్తాండి అంటేనేమో ఏ వద్దు అని చెప్పి ఆ పోరాలు కూడా అట్నే అంటాను. ఆడపోరాలు కూడా వాళ్ళకు కూడా ఉద్యోగంలోనే కావాలి అంటాను. అది నుంచి ఇవాళ మనం అరే నేను రైతు బిడ్డలు చేసుకుంటే నేను గ్రామంలో గర్వంగా ఉండగలుగుతా, నా కుటుంబం ఆర్థికంగా బాగుంటుంది, ఒక ఆరోగ్యంగా ఉండగలుగుతా, ఈ దేశానికి నేను అన్నం ఇస్తున్నా. ఇవాళ దేశమే కాదు, ఇవాళ మన తెలంగాణ ఉన్న రైతులు ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశాలకు కూడా అన్నం పెట్టే స్థాయికి ఎదగాల మనం. మొన్న చూశారు, ఒక స్టీమర్ పోయింది, దగ్గర 1,00,000 టన్నుల 25,000 మెట్రిక్ టన్నుల మేడం, 1,00,000 మెట్రిక్ టన్నులు ఇతర దేశానికి పోయినాయి. ఇవాళ అదే కాకుండా ఇవాళ మనం చూస్తే సన్నవడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం, 2 లక్షల రుణాలను మాఫీ చేసినాం ఎట్ ఎ టైం. 2 లక్షల పైన ఉన్న సంగతి కొంచెం తర్వాత ఉంటుంది, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నాకు తెలిసే రాలేదే కానీ జగ్గుతారా కానీ వాస్తవం చెప్పేది ఇల్లు పూర్తిగా రాలే, ఇప్పట్లో రాదు. చెయ్యాలి అని అంటే కొంచెం మీరు కూడా కష్టపడి కొంచెం వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వానికి సహకరించాలి, తప్పదు. ఎందుకు అని అంటే ఇవాళ చూస్తే నెలకు